Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్పర్మ్ అండ్ హెల్త్, స్పర్మ్ అండ్ ఏజ్. దీంతో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మన హెల్త్ బాగున్నప్పుడు మన స్పర్మ్ బాగుండాలా? మనకి ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు స్పర్మ్ నార్మల్గానే ఉంటుందా? దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా స్పర్మ్ అనేది మీ జనరల్ హెల్త్ పైన 100% ఖచ్చితంగా దానిపైన డిపెండెంట్ ఉంటుంది. మేము చూసిన చాలా కేసెస్లలో ఒక పేషెంట్కి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అంటే వైరల్ ఫీవర్ వచ్చింది, లేకపోతే సివియర్ కాఫ్ కోల్డ్ అయింది, అయినా ఒక 10-15 days అంటే టైఫాయిడ్ లాంటి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో 15 days తర్వాత మనం స్పర్మ్ రిపోర్ట్ చేసినప్పుడు చాలా తేడాలు ఉంటాయి. అదే మనము ఒక హెల్దీ ఇండివిజువల్లో స్పర్మ్ టెస్ట్ చేస్తే అది ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో హెల్దీ బాడీ, హెల్దీ స్పర్మ్ ఇస్ ఎ కాంబినేషన్. ఇది వెరీ వెరీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ టాపిక్ ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు స్పర్మ్లో చేంజెస్ ఉంటాయా? యాజ్ పర్ ది WHO ఆర్ యాజ్ పర్ ది యూరోపియన్ యూరాలజీ అసోసియేషన్, EUA అంటాం, వాళ్ళ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం డెఫినెట్లీ ఏజ్ అడ్వాన్స్మెంట్ అవుతున్న కొద్దీ మన స్పర్మ్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి స్పర్మ్ మొటిలిటీలో కానీ స్పర్మ్ మార్ఫాలజీలో కానీ ఖచ్చితంగా చేంజెస్ కనిపిస్తాయి. సో ఏజ్ ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా 38 కంటే ముందు ప్లాన్ చేయడం బెటర్. ఎందుకంటే మీ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనకి ఒక 35 క్రాస్ అయిన తర్వాతనే కనిపిస్తుంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. సరే, ఒకవేళ అబ్నార్మల్గా ఉన్నాయి, భయపడాలా? ఏం అవసరం లేదు. మొదటిగా ఇలా కావడానికి గల రీజన్ ఏంటి అంటే మీకు హై DNA ఫ్రాగ్మెంటేషన్ ఉందా, హై రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ఉందా చూసుకోవాలి. ఈ రెండు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎటువంటి దానికైనా మెడికేషన్స్ వాడినప్పుడు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఏజ్ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు స్పర్మ్ డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జరిగినా కానీ దాని నుంచి బయటకు రావడానికి వండర్ఫుల్ మెడికేషన్స్ ఉన్నాయి. అది తీసుకోవడం ద్వారా ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఎంత ఏజ్ అయినా కానీ బేబీస్లో స్పర్మ్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ జరగవు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్లో అయినా మీరు ప్రెగ్నెంట్ కావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉన్నావు. ఫర్దర్గా దీని గురించి నాకు తెలుసుకోవాలంటే వచ్చి నన్ను ఒకసారి కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.